తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. కోళ్ల రైతులు, పెంపకందారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా జనంపై ఎంత ప్రభావం చూపిందో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కోడిపై అంత ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఏపీలో ఒకరికి బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్తలతో ప్రజలు మరింత భయపడుతున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకితే ప్రమాదం ఏమైనా ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు మరోసారి పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది. బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ ప్రకటించింది. కోళ్ల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. H5N1 ఇన్ఫెక్షన్ కోళ్ల ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. 4 రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని పౌల్ట్రీ ఫాముల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తుందా అంటే స్పష్టమైన ఆధారాలు లేవంటున్నారు. పౌల్ట్రీలలో పనిచేసే వారికి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కువగా సోకుతుందని అంటున్నారు. ముఖ్యంగా కోళ్ల ఫామ్స్లో ఉండేవారు బర్డ్ ఫ్లూ సోకిన కోడికి మాంసాన్ని నేరుగా తాకితే ఆ చేతితో కళ్ళు, నోటిని కానీ తుడుచుకోవడం వంటివి చేస్తే వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అయితే పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం అత్యంత అరుదుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 70 డిగ్రీల వద్ద ఈ వైరస్ చనిపోతుంది. కాబట్టి మనం చికెన్ను సుమారు 100 డిగ్రీల వద్ద వేడి చేస్తుంటాం. కాబట్టి ఈ వైరస్ బతికుండే అవకాశమే లేదని అంటున్నారు నిపుణులు. ఒకవేళ మనుషులకి బర్డ్ ఫ్లూ వైరస్ సోకితే కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన జ్వరం ఉంటుందని, తీవ్రమైన గొంతు నొప్పి, పొడి దగ్గు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. అలాగే తలనొప్పి, ఏ పని చేయకపోయినా అలసట, శరీరం అంతా నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో నొప్పిగా ఉండటం, మలబద్ధకం లేదా విరేచనాలు, కడుపు నొప్పి, కళ్ళు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉంటాయి. వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలెవరూ భయాందోళన చెందవలసిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వచ్చే దగ్గు, నొప్పులు, జ్వరం, కండరాల నొప్పులు వంటిదే బర్డ్ ఫ్లూ అని చెప్పారు. ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ ఉండడంతో ఫారాలలో పనిచేసే వారికి సోకే అవకాశం ఉందన్నారు. పౌల్ట్రీ ఫామ్లలో పనిచేసేవారు మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసుకొని పనిచేస్తే వైరస్ బారిన పడరని చెప్పారు. వైరస్తో చనిపోయిన కోళ్లను తినకూడదన్నారు. బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను తినడం వల్ల ప్రమాదం రాదన్నారు. బర్డ్ ఫ్లూ మ్యుటేషన్ చెందితే ప్రమాదం ఉంటుందని, అయితే ప్రజలు అధిక సంఖ్యలో బర్డ్ ఫ్లూ బారిన పడినప్పుడే మ్యుటేషన్ అనేది జరుగుతుందన్నారు. ప్రస్తుతం భయపడాల్సిన పని లేదన్నారు.